నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాక కూడా నేను ఇది చెప్పకపోతే తప్పు అవుతుంది ఝాన్సీ అమ్మ. అందుకే తననే తీసుకొచ్చాను. నిజాయితీగా ఎవడు ప్రేమించినా సరే వాళ్ళని ఈ అమ్మాయి కరివేపాకలా తీసి పాడేస్తున్నారే. కర్మరా చి. ఎంత ధైర్యమే నీకు? ఇదేనా నువ్వు కాలేజీకి వెళ్ళి వెలగబెట్టేది? ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పినప్పుడే అనుకున్నా ఇలాంటి పని ఏదో ఒకటి చేస్తావని. నిన్ను మీనా, ఏం చేస్తున్నావు? వర్షిణి ఇప్పుడేం తప్పు చేసింది? అది కాదత్తయ్య, ఇది తనకి ఒక అబ్బాయి నచ్చాడు, బాధ్యతగా ఇంటికి తీసుకొచ్చి అడుగుతోంది. ఇందులో తప్పే ఉంది? అందరికీ వాళ్ల జీవితాలు నిర్ణయించుకునే హక్కుంది. అందులో కన్నవాళ్లు తలదూర్చకూడదు. మ్యామ్, నాకు వర్షిణి అంటే చాలా ఇష్టం. కానీ మీ స్టేటస్ వేరే, నా స్టేటస్ వేరే. మీ అంత బాగా నేను చూసుకోలేకపోవచ్చు, కానీ నా గురించి మీకు బాగా తెలుసు. నాకు కష్టపడటం తెలుసు, నిజాయితీగా ఉండటం తెలుసు, అమ్మాయిలకి మర్యాద ఇవ్వడం తెలుసు. నాకు మీరు వర్షినితో పెళ్లి చేశారంటే తనని సంతోషంగా ఒక రాణిలాగా చూసుకుంటాను. ఝాన్సీ అమ్మ, ప్లీజ్ ఝాన్సీ అమ్మ, కుదరదని మాత్రం చెప్పకండి. నాకు ప్రభుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని లేదు. వర్షిణి, ఇదెందుకమ్మా ఇంత లేటుగా చెప్తున్నావు? లేదు నాన్న, నాకు మీరు ఇంత తొందరగా సంబంధం చూస్తారని అనుకోలేదు. నేనే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలనుకున్నాను. ప్రభునే కొంచెం టైం అవ్వని, నేను ఇంకా కొంచెం సెటిల్ అవ్వాలని చెప్పాడు. ప్రభు, నువ్వు బయలుదేరు, నేను మాట్లాడి చెప్తాను. ఏంటత్తయ్యా, ఇదొక అబ్బాయిని తీసుకొచ్చింది అంటే మీరన్నింటికీ తలకాయ ఊపుతున్నారు. మీనా, కాస్త ఓపిక పట్టు. ఇదంతా ఒక్క రోజులో మాట్లాడి తెలుసుకునే విషయం కాదు. ఆలోచిద్దాం. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పావు, అదే సంతోషం. కాదు ఝాన్సీ అమ్మ, మీరేమనుకుంటున్నారు? మర్యాద ఉండదు నీకింకా. రవి, కాస్త ఓపిక పట్టండి. వర్షిణి, ఇప్పటికైనా నువ్వొచ్చి నీ మనసులో మాట మాకు చెప్పావు. మాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వవా? ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఏదో అనుకున్నావు, మాట్లాడేశావు అన్నట్టు నిర్ణయం తీసుకోలేమమ్మా. నువ్వు లోపలికెళ్ళు. దీని గురించి వర్షిణి మీద ఎవరూ కోపడ్డానికి వీల్లేదు. ఓకేనా? వర్షిణి, అన్నా, నీకెవరు పిచ్చి పట్టిందా? బుద్ధి లేదా నీకు? ఏంటన్నా? నాకు తెలియక అడుగుతున్నాను. నీకు లవ్ చేయటానికి వేరే అబ్బాయి దొరకలేదా? పోయి ఆ పోగ్రి వెదవనే లవ్ చేశావు. వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా అసలు? అన్నా, తన గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఏయ్, తప్పుగా మాట్లాడుతున్నానా? వాడి గురించి మంచిగా మాట్లాడడానికి ఏముంది? వాడిని లవ్ చేస్తున్నా నీ ఇంటికి కూడా తీసుకొచ్చావు ఏంటి? కుటుంబాన్ని అవమానించాలని చూస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది నీకంత ధైర్యం? ఇలా చూడు, నీ అన్నగా చెప్తున్నా, వాణ్ణి మర్చిపో. వాడు నీకైనా కూడా కుటుంబానికైనా కూడా సెట్టే కాడు. రవి సార్,
ఏం చేస్తున్నారు మీరు? బంగారి నువ్వు గమ్మునుండు. ఈ విషయాల్లో తను వెనకేసుకొని రాకు. నేను దీన్ని అస్సలు ఎలా చేయలేను. మీరు ముందు కొంచెం ఓపిగ్గా ఉండండి. ఎలా ఓపికగా ఉండాలి? వాడినెలా ఈ ఇంటి అల్లుని చేస్తారు? రవి సార్, అతను వచ్చారు, మనం మాట్లాడాం. ఇంకా ఎవరు ఏ డెసిషన్ తీసుకోలేదు కదా. అప్పుడు మీరెందుకు అంత కోపడుతున్నారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడం తప్ప? తప్పు కాదు బంగారి, కానీ ఎవరిని లవ్ చేస్తున్నామన్నది ముఖ్యం. వాడు మంచివాడు కాదు, నాకు తెలుసు. నీకు జానుకి వాడు చాలా మంచివాడు అనిపిస్తున్నాడు కదా. హ్, వాడు పెద్ద ఉత్తముడని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చెప్తున్నా వాడు తప్పుగా ఏదో చేస్తున్నాడు బంగారి. నా ఇన్స్టింక్ట్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది, అది తప్పే అవ్వదు. సరే, అదంతా మాట్లాడుకుందాం. ఇదిగో చూడు వర్షిని, నీ మంచి కోసం, ఈ కుటుంబం మంచి కోసం కలిపి చెప్తున్నాను. వాణ్ణి మర్చిపో. వాడు మనకి సెట్ అవ్వడు. అయినా వాడే కావాలని మొండికేశావో అప్పుడు నీ అన్నేంటో నువ్వే చూస్తావు. రవి సార్, చూడు బంగారి, నేను నీతో చెప్పాను కదా, నువ్వేమన్నావు? ఎవరైనా సరే నేను పెళ్లి చేస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏమీ చెప్పలేకపోతున్నావు కదా. మా అన్న ఎలా మాట్లాడి వెళ్తున్నాడు చూడు. నేనిప్పుడు ఏం తప్పు చేశాను? ప్రపంచంలో ఎవరు లవ్ చేస్తోందే లేదా? వర్షిని, మీ అన్నయ్య కోపం గురించి నీకు తెలుసు కదా. నువ్వు ముందు ఏడవకు, నేను నచ్చ చెప్తాను. కళ్ళ తుడుచుకో. బంగారి, నేను ప్రభుని లవ్ చేస్తున్నాను. తను లేకుండా అస్సలు ఉండలేను. ఇంకెవ్వరిని మీరు చేసుకోమన్నా నేనైతే పెళ్లి చేసుకోను. అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. అన్నకున్న మొండితనం నాకు కూడా ఉంటుంది కదా. నీ అన్నగా చెప్తున్నా, వాణ్ణి మర్చిపో. వాడు నీకైనా కూడా కుటుంబానికైనా కూడా సెట్టే కాడు. తినకుండా పోయి పడుకుంది. తిండి మీద అలుగుతారేంటో. వర్షిని, వర్షిని, తలుపు తెరువు వర్షిని.